కానీ ఎవ్వరు కూడా ఇంత పెద్ద ఎత్తున స్పందించి అరే అసలు ఏదో రకంగా శంకర్ గౌడ్ రుణం తీర్చుకోవాలి అని చెప్పి డబ్బులు పంపుతారు. కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళకు మీద తేడా ఉంది ఏంటంటే వీళ్ళంతా రిమూవ్డ్ ఎంప్లాయీస్, ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళు వీళ్ళు ఒక్కరు కూడా ఉద్యోగం చేసే వాళ్ళు లేరు కదా. అంటే ఉద్యోగాలు లేక నిజంగా వీళ్ళు కూడా చాలా బాధపడతారు ఆర్థికంగా. అంత బాధలలో కూడా శంకర్ గౌడ్ చేసిన త్యాగం పట్ల, ఆయన పట్ల అభిమానం, ఆయన పట్ల ప్రేమతోని మీ కుటుంబం పట్ల కొద్దిగా నా సానుభూతి 30,000 చిన్న అమౌంట్ కావచ్చు, కానీ మాకున్న ప్రేమను, మాకున్న అభిమానాన్ని, మాకున్న ఆప్యాయత తెలియజెప్పడానికి ఈ రిమూవ్డ్ ఎంప్లాయీస్గా ఇక్కడ వచ్చినప్పటి అది వేరే వాళ్ళకు నాకు తేడా. సో అది మాకు చాలా సంతోషం. ఏదేమైనా ఆయన చేసిన త్యాగం ముందు ఈ డబ్బులన్నీ లెక్క అది ఆలోచన. శంకర్ గౌడ్ యొక్క బలిదానం ఏ విధంగానైతే మన శ్రీకాంతాచారి యొక్క ఆత్మ బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఒక మలుపు, ఒక దిశ తిరిగిందో, అదేవిధంగా శంకర్ గౌడ్ గారి యొక్క మరణంతో ఆర్టీసీ ఉద్యమం ఒక దశ మార్చుకున్నది. ఆ విధంగానే ఈరోజు ఈ మాత్రమైనా అగ్రిమెంట్లు అయినాయంటే, ఒప్పందాలు అయినాయంటే అది పూర్తిగా శంకర్ గౌడ్ గారి మరణం వల్ల వచ్చిందిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇంకా పోతే ఏంటంటే ఇదే బస్టాండ్లో శంకర్ గౌడ్ గారు ఆత్మ బలిదానం చేసింది కాబట్టి తన ఆత్మ బలిదానం ద్వారా ఈ బస్టాండ్కు ఒక పవిత్రత ఏర్పడేది, ఒక శాంక్టిటీ ఏర్పడ్డది, ఒక విలువ ఏర్పడ్డది. భవిష్యత్ తరాల వాళ్ళు, ఆర్టీసీ కార్మికులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, ఆర్టీసీని బస్సును ఉపయోగించుకుని ఆర్టీసీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ బస్టాండ్ ద్వారా ప్రయాణం చేసినప్పుడు ఓ శంకర్ గౌడ్ గారు ఇక్కడనే ఆత్మ బలిదానం చేసిందని చెప్పి మనం తలుసుకొని ఎన్నడూ కూడా మర్చిపోలేనటువంటి విధంగా వారు ఆత్మ బలిదానం చేశారు. కాబట్టి దీన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఎన్నడూ లేనంతగా ఆర్టీసీ కార్మికులు కానీ, రిమూవ్డ్ ఎంప్లాయీస్ కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున వారికి సహాయం చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. చాలా సంతోషించాల్సినటువంటి విషయం. కాబట్టి ఇదే సందర్భంగా రాబోయే కాలంలో ప్రైవేటైజేషన్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా కూడా ఈయన ఇట్లా నేను ఫైట్ చేస్తే ఇది అవుతుందో లేదో అని చెప్పి ఒక మనోవేదనతోని నా మరణం ద్వారా కొద్దిగా ఈ పాలకుల్లో ఆలోచనలో మార్పు రావాలని చెప్పి ఆయన గొప్ప బలిదానం చేసిండు. దాని చిన్న బలిదానం కాదు, అది ఎన్ని తరాలైన ఆర్టీసీ ఉన్నంతకాలం కూడా ఆర్టీసీని రక్షించుకోవాలనే ఒక సందేశం కూడా ఈ బలిదానంలో ఉంది. కానీ ఇటువంటి బలిదానాలు మనం ఏమి ఎంకరేజ్ చేయం, కానీ వారు చేసుకున్నారు, మనందరికి కూడా ఒక మార్గదర్శకంగా ఉన్నారు. కాబట్టి వారి మరణాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ ఆర్టీసీని, ప్రజా రవాణాన్ని రక్షించుకోవాలని చెప్పి నా విజ్ఞప్తి. తర్వాత సామాజిక కార్యకర్త మన బక్క జేడ్సన్ గారు మాట్లాడతారు. వీరు ఎంతో ధైర్యంగా అక్కడ హైదరాబాద్లో అపోలో డిఆర్డిఓ హాస్పిటల్ దగ్గర ఎవరు కూడా మాట్లాడే సందర్భంలో వారు చాలా ధైర్యంగా గొంతెత్తారు. వారికి కూడా మా అందరి తరపున ఆర్టీసీ కార్మికుల గారు మేము ధన్యవాదాలు చెప్తున్నాం. ఇప్పుడు ఈ బక్క జేడ్సన్ గారు మాట్లాడతారు. ఈరోజు ఇదే ప్రాంగణంలో మరి కోలా శంకర్ గౌడ్ గారు మరి ఎట్లయినా ఈరోజు జేఏసీ ఉద్యమాలతోనో లేకుంటే యూనియన్ల ఉద్యమాలతో ఈరోజు ప్రభుత్వం చర్చలకు రాలేదు. ఈరోజు ప్రభుత్వం చర్చలకు వచ్చిందంటే 24 గంటల లోపు చర్చకు పిలిచిందనంటే కేవలమైన త్యాగం వల్ల. ఈరోజు ఆయన పూర్తి స్పృహతోని, ఆయన పూర్తి ఆలోచనతోని, ప్రణాళిక బద్ధంగా ఆయన ఈ ఆర్టీసీ అనేది బతకాలే, ఈ కుటుంబం బతకాలే, ఈ సామాన్య ప్రజలు, పేద ప్రజలకు సేవ చేస్తున్న ఈ ఆర్టీసీ బతకాలే. కాబట్టి నేను దీనికోసం ఆహుతి అయినా పర్వాలేదు, నేను దీనికోసం ప్రాణ త్యాగమైనా పర్వాలేదు అని చెప్పేసి ఆ రోజు మరి పెట్రోల్ పోసుకు ఇదే ఎండ 48 డిగ్రీల ఎండ సెంటిగ్రేడ్స్ ఎండ ఉన్నప్పుడు మరి మనం ఇక్కడ నిలబడితే మన ఒళ్ళు మండుతున్నప్పుడు మీద పెట్రోల్ పోసుకొని కాల్చుకొని అలా ప్రాణ త్యాగం చేసుకొని ఈ రోజు మీరు చర్చకు వచ్చినట్టుగా చేసిండ్రు. కానీ మీరు బాధాకరమైన విషయం ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టుగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించాలి, అంతేకాకుండా వారోత్సవాలు చేయాలి, ఇవి శోక దినాలుగా పాటించాలి. కానీ అది కాకుండా ఈ రోజు మీరు మిఠాయిలు పంచుకొని దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం అనేది పద్ధతి కాదు, దాన్ని మానుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు ఏదైతే మరి విక్టిమ్స్ అసోసియేషన్ విక్టిమ్స్ అసోసియేషన్ ఏదైతే డిమాండ్ చేస్తుందో మరి దీనికి ఈ ప్రాంగణానికి కోలా శంకర్ గౌడ్ ప్రాంగణంగా మరి దీనికి ఆర్టీసీ బస్ స్టాండ్కు మరి డిపోకు ఆ పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా 24 ఏదైతే కోలా శంకర్ గౌడ్ గారు మరి త్యాగం చేసుకున్నప్పుడు 24 డిమాండ్ ఏదైతే ఉండేనో మరి విక్టిమ్స్ అందరినీ కూడా వెంటనే బేషరతుగా వాళ్ళని ఉద్యోగాలు తీసుకోవాలని చెప్పి కూడా మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత, పూర్తి స్థాయిలో ఆదుకోవాల బాధ్యత వీళ్ళ పైన ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.
జై తెలంగాణ శంకర్ గౌడ్ అమర్ హై 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 కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను కొనసాగిస్తాం శంకర్ గౌడ్ ఆశయాలను జోహార్ శంకర్ గౌడ్ జోహార్ కోలా శంకర్ గౌడ్ ఎందుకు